అక్రమ మైనింగ్పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి. నియోజకవర్గాల పునర్విభజనలతో సీఎంలో కుంగుబాటు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ అక్రమాలపై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫిర్యాదుల పేరుతో గ్రానైట్ కంపెనీలకు ఎవరు బ్లాక్మెయిల్ చేశారో వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్పై విచారణను సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రకటనలకు పరిమితమై ఆచరణలో చర్యలు లేకపోతే ప్రజలు అంగీకరించారని చెప్పారు. 2024లో అసెంబ్లీ సాక్షిగా ఓఆర్ఆర్ టోల్ టెండర్పై నియమించిన సిట్ విచారణ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేరళ, తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అసెంబ్లీని రాజకీయ నిధుల సేకరణకు బ్లాక్మెయిల్ రాజకీయాలకు వేదికగా ఉపయోగిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు సీఎం రేవంత్తో కుంగుబాటు మొదలైంది అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతున్నప్పుడు దక్షిణానికి అన్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్లో లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్దే అయినప్పటికీ కాళేశ్వరం అవినీతి పరులను రేవంత్ రెడ్డి సర్కారు అరెస్టు చేయడం లేదన్నారు. కేసీఆర్ రేవంత్ కుమ్మక్కవ్వడం వల్లే కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, ఇది కూడా వాస్తవమే కదా, మీరు అసెంబ్లీలో కేవలం ప్రజలు చూస్తున్నారని చెప్పడం నేనా, గ్రౌండ్లో ఏమన్నా ఉందా చేసేది, నిజంగానే కమిషన్ ఇస్తారా, గతంలో ఇచ్చిన ఏమైనాయి మరి అని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ నిధులన్నీ కూడా వచ్చేటువంటి తమిళనాడు, కేరళ ఎన్నికల బదిలీకేనా ఇంత పంచాయతీ కొట్లాటలు, 11-11:30 గంటల పాటు సమావేశాలు అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు.